హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఒక మూవీ ఫంక్షన్లో ఆదివాసీలను అవమానించే విధంగా విజయ్ దేవరకొండ మాట్లాడారని చెప్పేసి ఆదివాసీలు ఫైర్ అయ్యారు. ఒక లాయర్ కూడా పోలీసులకు ఇవాళ ఫిర్యాదు చేశారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఏం అవమానకరంగా విజయ్ దేవరకొండ మాట్లాడారు? మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సార్, ఏం జరిగే అవకాశం ఉంది ఈ కేసులో? విజయ్ దేవరకొండ రెట్రో సూర్య నటించిన అది మొన్న రిలీజ్ అయింది నిన్న. సో ఆ రెట్రో ఫంక్షన్లో పహల్గాం దాడికి వ్యతిరేకంగా అతను మాట్లాడాడు. ఆ క్రమంలో అతను అనేక విషయాలు చెప్పాడు. మామూలుగానే విజయ్ దేవరకొండ మాటలు ఎప్పుడు మాట్లాడినా చాలాసార్లు కాంట్రవర్సీ అయ్యే సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. ఎందుకంటే అతనుకి కొంత బోల్డ్గా మాట్లాడడం, తను అనుకున్నది చెప్పేయడం, ఇలాంటి ఒక స్వభావం ఉండడం వల్ల ఒక సొఫిస్టికేషన్ లేదు. అక్కడే సూర్య మాట్లాడాడు, ఇదే విషయం మీద సూర్య కూడా మాట్లాడాడు, పహల్గాం దాడిని ఖండించాడు. కానీ సూర్య మాటల్లో ఒక మెచ్యూరిటీ, ఒక ఎంత మాట్లాడాలి, మన ఫంక్షన్ ఏంటి, మనం ఇక్కడ ఏం మాట్లాడాలి, ఇవన్నీ. ఎందుకంటే పహల్గాము దీన్ని ఖండించడం అనేది కంపల్సరీ. పబ్లిక్ మీటింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు అది జరిగింది కాబట్టి దాన్ని ఖండించి మృతులకి సంతాపం తెలియజేయడం, వాళ్ళ కోసం మౌనం పాటించడం, అట్లాంటివి చేయడం అనేది ఒక పద్ధతి. కానీ విజయ్ దేవరకొండ అక్కడితో పరిమితం కాకుండా చాలా విషయాలు మాట్లాడాడు. అందులో అతని అపరిపక్వత, ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది. చరిత్ర తనకు తెలియదనే విషయం మనకు అర్థమవుతుంది. ఇలాంటివి చాలా తను బయట పెట్టుకున్నాడు. సో అందులో ఒకటేంటంటే, ఈ టెర్రరిస్టు నా కొడుకులు అన్నాడు. టెర్రరిస్ట్ నా కొడుకులకి చదువు చెప్పిస్తే టెర్రరిజం ఆగిపోతుంది అన్నాడు. అది చిన్నపిల్లవాడు కూడా అలాగే చెప్పడు తెలుసుంటే. ఎందుకంటే టెర్రరిజానికి చదువుకి ఏం సంబంధం లేదు. చదువుకోని వాళ్ళు టెర్రరిస్టులు అవుతారనేది అది మరీ విచిత్రంగా ఉంది నాకైతే. అసలు ఎలా చెప్పగలరు ఎవరైనా అని. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనకు కానీ చరిత్ర చూస్తే టెర్రరిస్టులు హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. టెర్రరిజానికి చదువుకు సంబంధం లేదు. అమెరికా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది, ఇండియా పాకిస్తాన్లో ప్రోత్సహిస్తుందని పాకిస్తానీ వాళ్ళు బలూచిస్తాన్లో కావచ్చు, అటు తాలిబాన్ల తిరుగుబాటు కావచ్చు, వాటి వెనక ఇండియా ఉందనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఏదేమైనా ప్రతి దేశం కూడా, మన కెనడా కూడా మనల్ని ఖలిస్తాన్ టెర్రరిజాన్ని మనం పోయి అక్కడ కెనడా ప్రోత్సహిస్తూ ఉంది. ఖలిస్తాన్ టెర్రరిజాన్ని మనం ఆరోపించి మనం పోయి చంపాము. సో ఇలాగా చాలా దేశాలు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తాయి. అట్లాగే ముస్లిం కంట్రీస్ మీద అమెరికన్ సామ్రాజ్యవాదం కావచ్చు, లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్ దాడులకు వ్యతిరేకంగా ముఖ్యంగా పాలస్తీనా లాంటి దేశాలని వాళ్ళ దేశాల మీద దాడులు చేయడం వల్ల వాళ్ళకి వేరే మార్గం లేక ఎప్పుడు కానీ టెర్రరిజం అంటేనే బలహీనులు బలవంతుల మీద పోరాటం అనేది టెర్రరిజానికి కూడా మూలం. కాకపోతే టెర్రరిజం ఎందుకు దుర్మార్గమైందంటే, వాళ్ళు ఎనిమీనే కాకుండా సామాన్య ప్రజలను కూడా అటాక్ చేస్తారు. ఇప్పుడు మావోయిస్టులకి టెర్రరిస్టులకి తేడాది. మావోయిస్టులు కేవలం రాజకీయ నాయకులు, పోలీసులు వీళ్ళ మీద అటాక్ చేస్తారు తప్ప మామూలు జనం మీద మావోయిస్టులు వెళ్ళి ఎవరినంటే వాళ్ళని పోయి కాల్ చేసి రావడానికి మావోయిస్టులు చేయరు. కానీ టెర్రరిస్టులు ఏంటి, టెర్రరిస్టుల్లోనే ఆ పదం ఉంది, టెర్రర్ క్రియేట్ చేయడం, ఒక భయభ్రాంతం చేయడం. సో అది చేస్తారు. దానికి చదువుకు సంబంధం లేదు. ఇతను అది అన్నాడు. సో అదొకటి. రెండోది, సుమా అడిగితే మీరు ఒకవేళ చరిత్రలో వెనకపోతే ఏం చేస్తారంటే ఔరంగజేబు చెంపదెబ్బ కొట్టొస్తున్నాడు. అది కూడా కామెడీగా ఉంది. ఔరంగజేబుని చెంపదెబ్బ కొట్టడం వల్ల ఇతనికి ఏం జరుగుతుందో తెలియదు. రెండోది, ఔరంగజేబుని చెంపదెబ్బ కొడితే కొట్టించుకుంటుంటాడా ఇతను వెళ్ళి కొట్టించుకుంటే. సో ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి దాంట్లో. ఇంతటికీ అది అతనికి ఎందుకు అది అనిపించిందంటే, చావా చూసి, అంటే చావా చూసే వరకు ఔరంగజేబు చరిత్ర తెలీదా? చావాలో చెప్పిందే చరిత్ర. చావాలో చాలా నాన్సెన్స్ ఉంది. అతను దారుణంగా వక్రీకరించారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా. సో ఇవన్నీ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడం అనేది కనబడుతుంది. దాని తర్వాత గిరిజనులు 500 సంవత్సరాలకు ముందు గిరిజనులు కొట్టుకుంటున్నట్టుగా, ట్రైబల్స్ కొట్టుకుంటున్నట్టుగా కాశ్మీర్లో కొట్టుకుంటున్నారు అన్నాడు. అది నిజానికి దానికి దీనికి సంబంధం లేదు. గిరిజనులు కొట్టుకోలేదంటే ఖచ్చితంగా కొట్టుకున్నారు. గిరిజనులే కాదు, అనేక జాతులు మతాలు కొట్టుకున్నాయి. ఇప్పుడు హిట్లర్ గిరిజనుడా? హిట్లర్ ఎంతమందిని చంపాడు? ఒక యూదుల్నే 60 లక్షల మందిని హిట్లర్ చంపాడు. హిట్లర్ తర్వాత ఎక్కువ మందిని చంపిన వ్యక్తి ఎవరంటే కింగ్ లియోపోల్డ్ II. సో అతను బ్రెజిలియన్ కింగ్. అతనికి కాంగో పర్సనల్గా అతనికి ఇచ్చేశారు. పర్సనల్గా కాంగోలో అతను కూడా కొన్ని లక్షల మంది, దాదాపు 40-50 లక్షల మందిని అతను చంపాడు అక్కడ 20th సెంచరీ, ఎర్లీ 20th సెంచరీలో. అట్లాగే పోల్పాట్, మావో, స్టాలిన్, ముస్సోలిని, ఇలాగ చాలామంది నియంతలు చంపారు. వీళ్ళంతా గిరిజనుల కాదు కదా.
సో గిరిజనులే కొట్టుకుంటున్నారు మోడర్న్ సొసైటీలో లేదనేది కూడా అతనికి హిస్టరీ తెలియదు. బేసిక్గా అతను ఏం చేయాలంటే అర్జెంటుగా ఓల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ చదువుకుంటే మంచిది. మాట్లాడేటప్పుడు ఒక పబ్లిక్ ఫిగర్కి కామన్ హిస్టరీ మినిమం నాలెడ్జ్ ఉండాలి. లేనప్పుడు సైలెంట్గా సూర్యలాగా ఖండించి సైలెంట్గా ఉండాలి. సో అది లేకుండా ఉంటే మన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడం తప్ప అంతకంటే ఏం జరగదు. అంతవరకు ఓకే. సో ఇప్పుడు ఈ గిరిజనులు ఏంటంటే దీన్ని మీద పడ్డారు. దీనికి వ్యతిరేకంగా అతని మీద క్షమాపణ చెప్పాలి. నిజానికి విజయ్ దేవరకొండ క్షమాపణ చెప్తే అయిపోయేది దీంట్లో. కానీ అతను ఎందుకు మరి దీని పట్ల స్పందించలేదు. బెట్టింగ్ యాప్స్ అప్పుడు మాత్రం వివరణ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ కూడా ఈయన మీద కేసు మన మియాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండ మీద ఒక కేసు పెట్టారు. ఫణీంద్ర శర్మ అని ఒక బిజినెస్ మ్యాన్, ఈయన మీద కాకుండా రానా మీద, తర్వాత ఆయన ఎవరు మన ప్రకాష్ రాజు, ఇంకొంతమంది 8 మంది 9 మంది మీద కూడా సెలబ్రిటీల మీద పెట్టారు. అప్పుడేమో వీళ్ళ టీము ఒక దాని ఏమంటారు వివరణ ఇచ్చారు. మేము సుప్రీంకోర్టు అలో చేసిన స్కిల్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మాత్రం ఇచ్చాం. అది కూడా లాంగ్ బ్యాక్, ఇప్పుడైతే అది కూడా చేయట్లేదు అనేది ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి కూడా ఇస్తే సరిపోయేది, కానీ ఇవ్వలేదు. దాంతో ఏం చేశాడంటే కిషన్ లాల్ చౌహాన్ అనే ఒక ట్రైబల్ లాయర్ ఆయన వెళ్ళి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో నిన్న కేసు పెట్టాడు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ మధ్య ఏమవుతుందంటే ఎవరు కేసు పెట్టినా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. 0 ఎఫ్ఐఆర్ కూడా ఉంది. అలాగే ఆన్లైన్ ఎఫ్ఐఆర్ కూడా బిఎన్ఎస్ చట్టం తర్వాత ఆన్లైన్లో కంప్లైంట్ చేసినా ఆన్లైన్లో మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వాలి. అది ఇప్పుడున్న రూల్. అందుకని ఈయన ఎస్ఆర్ నగర్ కంప్లైంట్ పెట్టగానే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. కాకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసినాక అరెస్టు చేయాలా అనేది ఇట్లాంటి కేసుల్లో జనరల్గా చేయరు. మహా అంటే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నోటీసులకి రిప్లై ఇవ్వాలి. ఎందుకంటే ఇది 7 ఏళ్ళ కంటే జైలు శిక్ష, ఎక్కువ పడే జైలు శిక్ష ఏం కాదు ఇతను ఒకవేళ నేరం చేశాడు అనుకుంటే. సో రెండోది ఈ గిరిజనులకు సంబంధించి అంతా ఎప్పుడో అతను ఏదో మాట అన్నాడు 500 ఏళ్ళకు ముందు ట్రైబల్స్ కొట్టు, వీళ్ళు దాని మీద వీళ్ళు కూడా ఖండించవచ్చు. అది ఎలా తప్పో చెప్పచ్చు. దాని బదులుగా కేసులు పెట్టడం అనేది ఈ మధ్య కాలంలో వస్తున్న ఒక ఘోరమైన సంప్రదాయం. ఎవడు మాట్లాడినా పోయి కేసు పెట్టడం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో స్టాఫ్ సరిపోవట్లేదు, వాళ్ళకి కేసులు పెండింగ్లో ఉన్నాయి. కోర్టుల్లో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇట్లాంటి పెండింగ్ కేసులు ఎందుకు పెట్టడం? అతను ఒక అభిప్రాయం చెప్పాడు, అది తప్పు, ఇప్పుడు నేను అది తప్పు అని చెప్తున్నాను, ఇంకొకటి వచ్చి అదే కరెక్ట్ అని చెప్పచ్చు. ఎవరి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళది. అతనికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. అతని అభిప్రాయాలు అతను చెప్పాడు. అవి తప్పని నేను భావిస్తే నేను తప్పని చెప్తాను, ఎందుకు తప్పో చెప్తాను. అలాగే వీళ్ళు కూడా ఎందుకు తప్పో చెప్పచ్చు కదా, వీళ్ళు ప్రమోట్ చేయొచ్చు కదా వీళ్ళ ఐడియాలజీ ఏంటో. అది వదిలేసి అతని క్షమాపణ చెప్పాలని ఎందుకు డిమాండ్ చేస్తావు? క్షమాపణ ఎందుకు చెప్పాలా? అతని ఎక్స్ప్రెషన్ అతను చేశాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే గిరిజన సంఘాలు కూడా వీళ్ళు చేయాల్సింది, నేను మొన్న కూడా చెప్పా, ఆపరేషన్ కగార్ పేరుతో 24,000 మంది సైన్యాన్ని తీసుకెళ్ళి అక్కడ తెలంగాణలో అడవుల్లో గిరిజనులని, ఆదివాసీలని అటాక్ చేసి వాళ్ళ గ్రామాల మీద దాడులు చేసి ఇది చేస్తుంటే దాని మీద చేయాలి. దాని మీద